అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం చాలా ప్రత్యేకమైన సంవత్సరం. మార్చి 19 మనకు ఉగాది ప్రారంభం అవడం, ముఖ్యంగా మార్చి నుండి ఏప్రిల్ వరకు 2026 సంవత్సరం నుంచి 2027 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో గోచార పరంగా మనకు ఉన్నటువంటి నవగ్రహాలైనటువంటి రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు ఈ యొక్క 9 గ్రహాల గోచార గ్రహస్థితి ఆధారంగా మనకి మేషరాశి నుండి మీనరాశి వరకు చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఒక్కొక్క రాశికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఈ రాశుల వారు ఎటువంటి పరిహారాల్ని ఆచరించాలి, ఈ రాశుల వారికి శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయా, ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయా, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఎటువంటి పరిహారాలు, దానాలు వంటివి చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాశుల వారు పొందగలరు. ఇలా అనేక విషయాలని మనం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణానికి సంబంధించినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఈ యొక్క విషయాలన్నీ చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా, దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రప్రథమ రాశి, మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి యొక్క ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి బృహస్పతి కర్కాటక రాశిలో సంచరించడం, 4వ స్థానంలో కొంత అనుకూలంగా సంచరించడం, మేషరాశికి శని మీన రాశిలో ఏలినాటి శని యొక్క ప్రారంభ దశలో వీరికి ఏలినాటి శని సంచారం ఉండడం, ఇంకా మేషరాశి వారికి రాహు సింహం మరియు కర్కాటక రాశిలో శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సంచరించడం, అలాగే కేతు కుంభ మరియు మకర రాశిలో సంచరించడం చేత మేషరాశి వారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ శ్రీ పరాభవ నామ సంవత్సరం కొంత మధ్యస్థ ఫలితాలను ఇవ్వబోతుందని తెలియజేస్తున్నాను. చాలామంది మేషరాశి వారు మేము ఏలినాటి శనిలో ఉన్నాం, కొన్ని చికాకులు, ఇబ్బందులు, బాధలు ఉన్నాయని ఏవైతే భయపడుతున్నారో మీరు ఎలాంటి ఆందోళనలు ఈ సంవత్సరం అంతలా పొందక్కలేదు. అయినప్పటికీ ఖర్చులు నియంత్రించుకోవడం, అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దని మాత్రం మేషరాశికి సూచిస్తున్నాను. అప్పుల జోలికి వెళ్ళకూడదు, అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. తెలియని వాటిలో పెట్టుబడులు, తెలియని వారికి రుణాలు వంటి ఇవ్వడాలు వంటి వాటికి మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా దూరంగా ఉండాలి మేషరాశి వారు. ఇక మేషరాశి వారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి ఉండడం వల్ల శ్రీ పరాభవ నామ సంవత్సరం అనుకున్న విధంగా కొంత శుభ ఫలితాలు, సత్ఫలితాలు, కలిసి వచ్చేటువంటి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలున్నా ఉద్యోగాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు కొంత ఇబ్బందులు మాత్రం అధికంగా ఉంటాయి, జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగంలో ప్రమోషన్ వంటివి ఆశించద్దు. ఆశించకుండా మీ పని చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందగలరు. మేషరాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం. రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం, కొంత ఆలస్యం అవడం మాత్రం మిమ్మల్ని వేధిస్తాయి. ఖర్చులు కొంచెం నియంత్రించుకోవాలి. మేషరాశి స్త్రీలకి మధ్యస్థ ఫలితాలు. మేషరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. మేషరాశి వారికి ముఖ్యంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో 2026 డిసెంబర్ వరకు
మధ్యస్థ ఫలితాలు, డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కొంత అనుకూల ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి. మేషరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించడం మంచిది. మందపల్లి, తిరునల్లారు, శని సింగపూర్ వంటి శని క్షేత్రాలను దర్శించండి. నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే మేషరాశి వారు వెంకటేశ్వర స్వామిని పూజించడం, ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పొందగలరు. మేషరాశి వారు ఖర్చుల్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే విజయాలు, శుభ ఫలితాలని పొందగలరు అని సూచిస్తూ ఈ పై చెప్పిన పరిహారాలను ఆచరించాలని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి తృతీయ స్థానమునందు బృహస్పతి సంచరించడం, వృషభ రాశి వారికి లాభస్థానంలో శని అనుకూలంగా సంచరించడం, ఇంకా వృషభ రాశి వారికి రాహు చతుర్థ స్థానంలో, కేతు దశమ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వారికి కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరం. వృషభ రాశి వారు ఏలినాటి శని రావడానికి దగ్గరలో ఉండడం, శని లాభస్థానంలో ఉండడం వారు గమనించాల్సినటువంటి అంశం. అయితే ఈ సంవత్సరం మీకు ఏలినాటి శని ప్రభావం మాత్రం లేదు. అయినప్పటికీ గురుబలం లేకపోవడం చేత కొంత జాగ్రత్తలు పాటించడం మంచిదని సూచిస్తున్నాను. వృషభ రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో చికాకులు, ఏడుపులు మాత్రం వేధిస్తాయి. వృషభ రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో మధ్యస్థ ఫలితాలు, ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలు వృషభ రాశి వ్యాపారస్తులకు ఉంది. 2026-27 శ్రీ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే వృషభ రాశి వారికి శత్రు బాధలు, శత్రువర్గం, ఏడుపులు మాత్రం కొంచెం విపరీతంగా ఉంటాయి. నరఘోష వంటి కొంచెం ఇబ్బంది పెడతాయని సూచిస్తున్నాను. ఇక వృషభ రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారు ఈ సంవత్సరం శుభ ఫలితాలను పొందబోతున్నారు. మీరు చేసేటువంటి పనుల్లో గుర్తింపు, ధనలాభం వంటివి స్పష్టంగా కనబడతాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటిది, మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. వృషభ రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. వృషభ రాశి వారికి బంధువులతో, అన్నదమ్ములతో, తోబుట్టువులతో గొడవలు అధికంగా అయ్యే అవకాశాలు, ఈర్ష్య ద్వేషాలు కలిగేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. వృషభ రాశి వారు 2026లో శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాల్లో గుర్తింపు, కీర్తి వంటివి మీకు కలగబోతున్నాయి. అయితే వృషభ రాశి వారికి బంధుమిత్రులు, ముఖ్యంగా భ్రాతృవర్గీయులతో కొంత ఇబ్బందులు ఏర్పడే సూచనలు కొంత అధికముగా ఉన్నాయని సూచిస్తున్నారు. వృషభ రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. దత్తాత్రేయునికి సంబంధించిన ఆలయ దర్శనాలు, దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఆలయ దర్శనాలు చేయడం చేత శుభ ఫలితాలను పొందగలరు. తాంబూలము, శనగలని బ్రాహ్మణులకు కానీ లేదా ముత్తైదులకు కానీ వస్త్రాలతో పెట్టి సమర్పించండి. అలాగే గురువారం రోజు ప్రత్యేకించి దక్షిణామూర్తి దత్తాత్రేయుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు వృషభ రాశి వారు పొందగలరు. వృషభ రాశి వారు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని లేదా భగవద్గీత, విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి
శ్రీ పరాభవ నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి ముఖ్యంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి ద్వితీయ స్థానంలో సంచరించడం, అలాగే మిథున రాశి వారికి ఈ సంవత్సరం రాహు కేతు తృతీయ మరియు భాగ్యస్థానంలో అనుకూలంగా సంచరించడం, అలాగే మిథున రాశి వారికి శని అనుకూలంగా ఉండడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారికి కలిసి వచ్చేటువంటి సంవత్సరం. మిథున రాశి వారి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, కలిసి వస్తాయి. ఉద్యోగంలో నెలకొన్న అనేక టెన్షన్లు వివాదాల నుంచి మీ యొక్క స్వశక్తితో అనుభవంతో వాటి నుంచి బయటపడేటువంటి ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి. ఏవైనా కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ ఏదో ఒక మార్గం దొరకడం చేత వాటి నుంచి బయటపడతారు. మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ పరాభవ సంవత్సరంలో ఏప్రిల్ మే తర్వాత నుండి ఉన్నటువంటి సమయం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ పరాభవ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ పరంగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ వంటివి కలిసి రావడం జరుగుతుంది. మిథున రాశి వ్యాపారస్తులకి ధన లాభం వంటివి ఉన్నాయి. గత కొంతకాలంగా ఏవైతే అప్పుల బాధలు వంటివి ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు. మిథున రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితాలు కలిగించేటువంటి సంవత్సరం. మిథున రాశి వారు వ్యాపార పరంగా ఏమైనా అడుగులు వేయాలనుకుంటే వ్యాపార పరంగా కలిసి వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం. మిథున రాశి స్త్రీలకి శుభ వార్తలు, శుభ ఫలితాలు, శుభకార్యాల్లో పాల్గొనడం వంటివి కలిసి వస్తాయి. మిథున రాశి వారు కొంత కాలంగా ఏవైతే శుభకార్యాలు చేసుకోవాలని ఆలోచిస్తున్నారో అవి మీకు సఫలీకృతం అవుతాయి. మిథున రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు వంటివి కూడా ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. మొత్తం మీద మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, విద్యార్థులకి విద్య పరంగా 2026-27 మధ్య ఉన్నటువంటి శ్రీ పరాభవ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. మిథున రాశి వారు శ్రీ పరాభవ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే శ్రీ మహావిష్ణువుని పూజించండి, విష్ణు సహస్రనామం పఠించండి. మిథున రాశి వారు ముఖ్యంగా బుధవారం రోజు శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనం చేత మరింత శుభ ఫలితాలను పొందగలరు. తదుపరి రాశి కర్కాటక రాశి. 2026-27 సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కర్కాటక రాశి వారికి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణితం ఆధారంగా వారికి బృహస్పతి జన్మ రాశిలో సంచరించడం, అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావం, భాగ్యస్థానంలో శని యొక్క ప్రభావం ఉండడం, అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో రాహు, ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం ఉండడం చేత కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి టెన్షన్లు పెరిగిపోవడం, అనుకోని చికాకులు, గొడవలు అధికం అవడం స్పష్టంగా కనబడుతుంది. కర్కాటక రాశి వారు రాజకీయాలకు దూరంగా ఉండాలి. టెన్షన్లు పడకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. శ్రీ పరాభవ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాలలో, కుటుంబ వ్యవహారాల్లో, రాజకీయ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఇబ్బందులు తప్పవు. శ్రీ పరాభవ సంవత్సరంలో కర్కాటక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, ఇబ్బందులు అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలుగుతుంది. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఆశించిన స్థాయి ఫలితాలు రావు. కర్కాటక రాశి రాజకీయ నాయకులు జాగ్రత్తలు వహించాలి.
కర్కాటక రాశి స్త్రీలకి కుటుంబంలో ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అంత అనుకూలమైన గ్రహస్థితి కనపడట్లేదు. కర్కాటక రాశి వారికి జన్మగురుడు ప్రభావం వల్ల ఒత్తిళ్ళు అధికం, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నాం. కర్కాటక రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. అలాగే కర్కాటక రాశి వారు విశేషంగా రాహుకేతువులకి సంబంధించినటువంటి దోషాల కోసం శ్రీకాళహస్తి వంటి క్షేత్రాన్ని దర్శించుకోవడం, దుర్గాదేవిని సుబ్రహ్మణ్యుడిని ప్రత్యేకంగా పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఖర్చులు నియంత్రించుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, రాజకీయాలకి గొడవలకి దూరంగా ఉండాలని మాత్రం ప్రత్యేకంగా సూచిస్తున్నాను. అనవసరమైన విషయాలని టెన్షన్ పడకుండా గుండె లోతుల్లోకి తీసుకోకూడదని కర్కాటక రాశికి ప్రత్యేకంగా సూచిస్తున్నాను. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ దక్షిణామూర్తిని పూజించడం, దత్తాత్రేయుని పూజించడం చేత, అమ్మవారిని సుబ్రహ్మణ్యుని పూజించడం చేత ఈ రాహుకేతు బృహస్పతి యొక్క దోషాల నివృత్తి జరిగి మరింత శుభ ఫలితాలు కర్కాటక రాశి వారు పొందగలరు. సింహరాశి వారికి 2026-25 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి ముఖ్యంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి వ్యయస్థానంలో సంచరించడం, సింహరాశి వారికి జన్మ రాశిలో రాహు, కళత్రంలో కేతు, అలాగే సింహరాశి వారికి ముఖ్యంగా అష్టమ శని ప్రభావం చేత సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కొంత చెడు ఫలితాలు అధికంగా ఇచ్చేటువంటి సంవత్సరం, మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా కలిగేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. సింహరాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చిలకమర్తి పంచాంగరీత్యా సూచిస్తున్నాను. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఖర్చులు నియంత్రించుకోవాలి, టెన్షన్లు తగ్గించుకోవాలి. ముఖ్యంగా జన్మ రాహు, జన్మ కేతు, కళత్ర రాహు ప్రభావం సింహరాశి మీద అధికంగా ఉండడం, వ్యయస్థానంలో బృహస్పతి ప్రభావం ఉండడం, అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉండడం చేత కుటుంబంలో కానీ మీకు కానీ అనారోగ్య సమస్యలు, ఖర్చులు వేధిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాల్లో సమస్యలు, ఉద్యోగ ప్రయత్నాల విఫలాలు అవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, టెన్షన్లు వేధిస్తాయి. సింహరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఖచ్చితమైన జాగ్రత్తలు ఈ సమయంలో పాటించాలి. సింహరాశి వారికి కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, రాజకీయ సమస్యలు కొంత ఈ సంవత్సరం అధికంగా ఉండబోతున్నాయి. అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి. 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం సింహరాశికి కొంచెం పరీక్షలు ఎక్కువ ఎదురయ్యేటువంటి స్థితి ఈ సంవత్సరం అధికంగా కనబడుతుంది. జన్మ కేతు ప్రభావం, టెన్షన్లు నియంత్రించుకోవాలి, కుటుంబంలో గొడవలకు దూరంగా ఉండాలి. అనుకోని గొడవలు, చికాకులు ఇబ్బంది పెడతాయి. సింహరాశి రైతాంగం, శ్రీరంగం, మీడియా రంగం వారికి, సింహరాశి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం ఏది ఆశించద్దు. మీ పని చేసి ఫలితం భగవంతుడికి వదలండి. నాకు ఇది కావాలని ఆశించి ముందుకెళ్ళి భంగపాటు జరిగేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. సింహరాశి వారికి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని సూచిస్తూ అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు, ఖర్చులను నియంత్రించుకోమని సూచిస్తున్నాను. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం సింహరాశి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని మరొకసారి తెలియజేస్తూ చిలకమర్తి పంచాంగరీత్యా ఈ పరిహారాలు పాటించినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందగలరు. ముఖ్యంగా సింహరాశి వారు ఈ సంవత్సరం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. నవగ్రహ పీడార స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అలాగే సింహరాశి వారు ఆదిత్య హృదయాన్ని, కనకదార స్తోత్రాన్ని పఠించండి. సింహరాశి వారు మందపల్లి క్షేత్రానికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేసుకోవడం, అలాగే దత్తాత్రేయుని, దక్షిణామూర్తిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పొందగలరు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఈ పరిహారాలు సింహరాశి వారు పాటించినట్లయితే
మీ యొక్క గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందుతారని. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కన్యా రాశి వారికి ముఖ్యంగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో వ్యయ స్థానంలో కేతు, 6వ స్థానంలో రాహు అనుకూలంగా సంచరించడం. కన్యా రాశి వారికి సంవత్సరం బృహస్పతి లాభస్థానంలో అనుకూలంగా సంచరించడం. అలాగే కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శని కలత్రంలో అనుకూలంగా సంచరించడం చేత శ్రీ పరాభవనామ సంవత్సరం కన్యా రాశి కలిసి వచ్చేటువంటి సంవత్సరం. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కన్యా రాశి వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి కనబడుతుంది. వ్యాపారస్తులు ఏవైతే ప్రయత్నాలు చేస్తారో అటువంటి ప్రయత్నాలన్నీ శుభ ఫలితాలు, సత్ఫలితాలు ఇస్తాయి. రావాల్సిన ధనం సమయానికి అందుతుంది. కన్యా రాశికి ఇంట్లో శుభకార్యాలు, కీర్తి వంటివి కలుగుతాయి. ఇన్వెస్ట్మెంట్లు వంటివి కలిసి వస్తాయి. కన్యా రాశి వారికి 2026-27 మధ్య శ్రీ పరాభవనామ సంవత్సరం. కన్యా రాశి వారికి ధన లాభం వంటి కలిగితే మీకు కొంతకాలంగా ఏవైతే సమస్యలు, చిక్కుముడలు మిమ్మల్ని వేధిస్తున్నాయో ఆ సమస్యల నుండి బయటపడతారు. కన్యా రాశి వారికి ముఖ్యంగా శ్రీ పరాభవనామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం సూచిస్తున్నాను. కానీ మీరు నరఘోష వంటి నరదృష్టి వంటి వాటి విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలి. కన్యా రాశి వారు ఎప్పటికప్పుడు దిష్టి వంటివి తీయించుకోవడం, ప్రతి నెల ఒకసారి దిష్టి వంటివి తీయించుకోవడం చేత శుభ ఫలితాలు పొందగలరు. కన్యా రాశి విద్యార్థులకు విదేశీ యోగం, విద్యాపరంగా శుభ ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి స్త్రీలకి కుటుంబంలో టెన్షన్లు వేధిస్తాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అభివృద్ధి కలిగేటువంటి సంవత్సరంగా చూడాలి. కన్యా రాశి వారి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు ఈ సంవత్సరం పొందడానికి ముఖ్యంగా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించుకోవడం, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం చేత మరింత శుభ ఫలితాలు కన్యా రాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో పొందగలరు. కన్యా రాశి వారు దిష్టి దోషాలు, నరదోషాలు తొలగడానికి శనివారం కానీ ఆదివారం కానీ స్నానానికి పూర్వం రాళ్ల ఉప్పు, అలాగే ఎండు మిరపకాయలు, నిమ్మకాయతో దిష్టి తీయించుకోవడం, తర్వాత తలస్నానం వంటివి ఆచరించడం వంటివి చేయడం చేత నరఘోష, నరదృష్టి నుండి బయటపడతారు. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గృహారంభ, గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు వంటివి అవ్వడం, ముఖ్యంగా శుభకార్యాల్లో పాలు పంచుకోవడం, కీర్తి వంటివి కలగడం, లాభంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం వల్ల కీర్తి, ధన లాభం వంటివి స్పష్టంగా కనబడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయని కూడా సూచిస్తున్నాను. తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మార్చి 2026 నుండి ఏప్రిల్ 2027 మధ్య ఉన్నటువంటి ఈ సమయంలో చిలకమర్తి పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి దశమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, లాభస్థానంలో కేతు, పంచమంలో రాహు అనుకూలంగా సంచరించడం. తులారాశి వారికి ముఖ్యంగా శని 6వ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం తులారాశి వారికి అద్భుతమైన సంవత్సరం తెలియజేస్తున్నారు. తులారాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు వాటి ద్వారా ఇబ్బంది పడతారో ఆ సమస్యల నుండి బయటపడతారు. తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము సఫలీకృతం అవుతాయి, సత్ఫలితాలు ఇస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటి ఈ సంవత్సరం మీరు ఆశించండి, మీకు ఖచ్చితంగా ప్రమోషన్లు వంటివి లభిస్తాయి. ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకి ధన లాభం, వ్యాపారస్తులకి ధన లాభం, సౌఖ్యం వంటివి ఈ సంవత్సరం స్పష్టంగా ఉన్నాయి. తులారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి రాబోతోంది.
తులారాశి రాజకీయ నాయకులకి ఇది ఉత్తమమైన సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. మొత్తం మీద తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శుభ ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా తులారాశి వారికి 2026-27 మధ్య ఉన్నటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరం చాలా సత్ఫలితాలు, ఉన్నతమైన ఫలితాలు ఇస్తుంది. శుభకార్యాలు అంటూ వాటిలో పాల్గొంటారు, మీకు కీర్తి పెరుగుతుంది, గౌరవం కలుగుతుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా తులారాశి వారికి మీరు ఏవైతే కార్యాలు తలచి ముందుకు వెళ్తారో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయని తెలియజేస్తూ, మీరు ఈ కింది పరిహారాలు కనుక పాటించినట్లయితే, ఇప్పుడు చెప్పబోయే పాటించుకున్నట్లయితే మరింత శుభ ఫలితాలు పొందుతారు. కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయడం, శుక్రవారం రోజు విశేషించి లక్ష్మీదేవిని పూజించడం, అలాగే తులారాశి వారు ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు. అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి రాశి ఫలితాలు ఉన్నాయి. శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశికి కలిసి వచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడాలి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశికి ముఖ్యంగా బృహస్పతి భాగ్యస్థానంలో జూన్ నుంచి సంచరించడం, అలాగే శని పంచమంలో అనుకూలంగా వ్యవహరించడం, అలాగే ముఖ్యంగా వృశ్చిక రాశికి రాహుకేతువులు తృతీయ భాగ్యస్థానంలో అనుకూలంగా సంచరించడం చేత శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం. ఆదాయం పెరుగుతుంది, కీర్తి కలుగుతుంది, గృహలాభం, ధనలాభం, సౌఖ్యం వంటివి వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఖచ్చితంగా ఉన్నాయి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి నూతన గృహారంభ, గృహప్రవేశాలు, కొత్త వస్తువులు వంటివి కొనుక్కోవడాలు, ఆదాయపరంగా మీ యొక్క విషయాల్ని పెంచుకోవడాలు, అలాగే కుటుంబ సౌఖ్యం, ఆనందం వంటివి స్పష్టంగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఉన్నాయి. వృశ్చిక రాశి నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ వంటివి కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు ఆశించిన విధంగా జరుగుతాయి. అలాగే వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి రాబోతోంది. వృశ్చిక రాశి విద్యార్థుల సత్ఫలితాలు, విదేశీ ప్రయాణాలు వంటివి కలిసి రావడం స్పష్టంగా ఉంది. మొత్తం మీద 2026-27 మధ్య వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, ధనపరంగా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడాలి. ముఖ్యంగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అందులోనూ ఆరోగ్య సమస్యలు ఏవైతే గత కొంతకాలంగా ఉన్నాయో అవి తగ్గడం, ఆరోగ్యంలో మార్పు రావడం, అలాగే కుటుంబ సౌఖ్యం, ఆనందం వంటివి పొందడం, పిల్లలతో మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నిటి నుంచి బయటపడి మీ యొక్క గ్రహస్థితిలో మార్పు వచ్చి శుభ ఫలితాల వైపు వెళ్ళేటువంటి సంవత్సరంగా శ్రీ పరాభవనామ సంవత్సరాన్ని వృశ్చిక రాశి వారు చూడాలని తెలియజేస్తూ, మీరు మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవనామ సంవత్సరంలో పొందాలంటే లలితాదేవిని, సుబ్రహ్మణ్యుని పూజించండి. అలాగే వృశ్చిక రాశి వారు ఆదిత్య హృదయం, సూర్యాష్టకం వంటివి పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందగలరు. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, దక్షిణామూర్తిని దర్శించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరని తెలియజేస్తూ, ధను రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ముఖ్యంగా శ్రీ పరాభవనామ సంవత్సరం మార్చి 2026 నుండి ఏప్రిల్ 2027 మధ్య ఉన్నటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ధనురాశికి ఉంది. ధనురాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో బృహస్పతి అష్టమ స్థానంలో అష్టమ గురుడు సంచరించడం, ఇంకా ధనురాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శని చతుర్థంలో అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం,
రాహు తృతీయం మరియు ద్వితీయ స్థానంలో ఈ సంవత్సరం సంచరించడం చేత ధను రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం కొంత కఠినము నిర్ణయాలతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంతో ఉండేటువంటి సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. ధను రాశి వారి ఈ సంవత్సరం జాగ్రత్తలు వహించాలి, గొడవలకి దూరంగా ఉండాలి, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి, ఆరోగ్య విషయాల్ని అశ్రద్ధ చేయకూడదు. ధనురాశి వారి శ్రీ పరాభవనామ సంవత్సరం ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, రాజకీయ సమస్యలు ధనురాశి వారిని అనవసర ఇబ్బందులకు గురి చేసే సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనురాశి నిరుద్యోగులకు ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉండడం, ఉద్యోగ ప్రయత్నాలు విఫలం అవడం, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు అధికం అవడం కనబడుతోంది. ధనురాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి ఈ సంవత్సరం అంతగా కలిసి రాకపోవచ్చు. మీరు ఆశించిన స్థాయి లాభం లేదా మీరు ఆశించిన స్థాయి శుభ ఫలితాలు ఈ సంవత్సరం కలిగే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ధనురాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఇచ్చే సంవత్సరం. ధనురాశి విద్యార్థులు కష్టపడాల్సిన సంవత్సరం. ధనురాశి స్త్రీలకి కుటుంబంలో సమస్యలు, రాజకీయ ఒత్తిడి వంటివి కొంచెం అధికంగా ఉంటాయి. ధనురాశి వారు నోటిని అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ సంవత్సరం కొంత శుభ ఫలితాలు పొందగలరు. ధనురాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం కొంచెం కష్టతరమైనటువంటి కష్టాలతో ముడిపడి ఉన్నటువంటి సంవత్సరాన్ని మరొక్కసారి సూచిస్తూ ధనురాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందడానికి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. మందపల్లి క్షేత్రాన్ని దర్శించి శనికి తైలాభిషేకం చేసుకోండి. శని సింగాపూర్ లేదా తిరునల్లారు వంటి క్షేత్రాన్ని దర్శించండి. అలాగే ధను రాశి వారు దత్తాత్రేయుని, దక్షిణామూర్తిని పూజించడం, నల చరిత్ర వంటివి చదువుకోవడం చేత మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవనామ సంవత్సరంలో పొందుతారు. ఈ పైన చెప్పినటువంటి పరిహారాలు పాటించుకున్నట్లయితే ధనురాశి వారు మీకున్నటువంటి టెన్షన్లు, రాజకీయ ఒత్తిడి నుంచి కొంత బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ, మకర రాశికి శ్రీ పరాభవనామ సంవత్సరం మార్చి 2026 నుండి ఏప్రిల్ 2027 మధ్య ఉన్నటువంటి మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా వారికి జన్మ రాశిలో రాహు, అలాగే కళత్ర స్థానంలో కేతు యొక్క ప్రభావం, మకర రాశి వారికి శని తృతీయ స్థానంలో అనుకూలంగా ఉండడం, ఇంకా మకర రాశి వారికి బృహస్పతి కర్కాటక రాశిలోకి కొంత అనుకూలంగా ప్రవేశించడం చేత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం పూర్తయినప్పటికీ రాహుకేతువుల ప్రతికూలంగా ఉండడం, బృహస్పతి బలం కొంత తగ్గడం చేత ముఖ్యంగా మకర రాశికి మిథునంలో ఉన్నటువంటి బృహస్పతి కర్కాటకంలోకి ఈ సంవత్సరం కళత్రంలోకి మారడం చేత మధ్యస్థ ఫలితాలు ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయి. మకర రాశి వారికి 2026-27 మధ్య శ్రీ పరాభవనామ సంవత్సరంలో మార్పులు వస్తాయి. గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయో అందులోంచి కొంత బయటపడతారు. అయినప్పటికీ కుటుంబంలో రాజకీయాలు చికాకులు మాత్రం కొంత వేధిస్తూ ఉంటాయి మకర రాశి వారికి. మకర రాశి వారు మీరు అయినప్పటికీ మీ ఒండి వైఖరితో ముందుకెళ్ళి మీ అనుభవంతో విజయాలను పొందే అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి. మకర రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఇబ్బంది పెడతాయి. ఇక మకర రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కలిసి రాబోతుంది. మకర రాశి వారి ఇంట్లో శుభకార్యాలు వంటి వాటిలో పాల్గొనేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కళత్రంలో ఉన్నటువంటి బృహస్పతి కొంత శుభకార్యాలను ఇది చేస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఇంట్లో ఏదో ఒక సమస్య మాత్రం మిమ్మల్ని వేధిస్తుంది. పిల్లల విషయంలో కావచ్చు, సంతాన పరంగా, భ్రాతృవర్గీయుల పరంగా కొంత ఇబ్బందులు మాత్రం కొంత అధికంగా ఉంటాయి. మకర రాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి
దక్షిణామూర్తిని దత్తాత్రేయుని పూజించండి. ముఖ్యంగా మకర రాశి వారు దుర్గాదేవిని కానీ సుబ్రహ్మణ్యుని కానీ పూజించాలి. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. ఈ రకమైనటువంటి పరిహారాలు ఆచరించడం చేత, నీలం వంటి ఉంగరాలు ధరించడం చేత మరింత శుభ ఫలితాలు మకర రాశి వారు పొందగలరు. కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం యొక్క ఫలితాలు మనం చూద్దాం. కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా ముఖ్యంగా మార్చి 2026 నుండి ఏప్రిల్ 2027 మధ్య ఉన్నటువంటి శ్రీ పరాభవ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఇచ్చే సంవత్సరం కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి జన్మ రాశిలో రాహు, కలత్రంలో కేతు. కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని, ఏలినాటి శని యొక్క అంత్య భాగం ఈ సంవత్సరం ఉన్నది. అలాగే బృహస్పతి శత్రు స్థానంలో ఉండడం కుంభరాశి వారు 2026లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సంవత్సరం. నమ్మిన వారే మోసం చేయడం, శత్రు వర్గాల వల్ల ఇబ్బందులు ఎదురవడం కుంభరాశి వారికి శ్రీ పరాభవ సంవత్సరంలో పరాభవాలతో కూడుకున్న పరిస్థితి కొంత కనపడుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు మీ యొక్క శత్రు వర్గంతో జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండా మీకు గోతులు, చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు. నమ్మిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా బృహస్పతి శత్రుస్థానంలో ఉండడం కుంభరాశికి చెడు ఫలితాలు కొంత పెంచుతుంది. ఇక ఏలినాటి శని యొక్క అంత్య భాగంలో ఉండడం చేత ఖర్చులు నియంత్రించుకోవాలి. మీరు 100 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయలు అప్పు చేసి 120 రూపాయలు ఖర్చు పెట్టే స్థితి ఉంది. అందువల్ల ఎంత ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులను నియంత్రించుకోవడం, అప్పు చేయకుండా ఉండడం చూడాలి. ఇక కుంభరాశి వారికి జన్మ రావు వల్ల ప్రతి పనిలో టెన్షన్లు అధికంగా ఉంటాయి. కుంభరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో టెన్షన్లు నియంత్రించుకుంటూ వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్ళాలి. నిరుద్యోగులకు ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడి అధికంగా ఉంటాయి. కుంభరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారు ఆచితూచి వ్యవహరించాలి. మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి, ఆశించిన స్థాయి ఫలితాలు ఉండవు. కుంభరాశి వ్యాపారస్తులకి అప్పుల బాధలు, రావాల్సిన డబ్బు సమయానికి రానటువంటి స్థితి ఉంది. కుంభరాశి వారు 2026 సంవత్సరాన్ని కనుక జాగ్రత్తగా దాటితే 2027 నుంచి మీకు మంచి సమయం ఉంది. కాబట్టి ఈ ఒక్క సంవత్సరాన్ని, శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా భగవంతుని నమ్ముకుని ముందుకు వెళ్ళాలని సూచిస్తున్నాను. కుంభరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందడానికి నిత్యము గురు దక్షిణామూర్తి స్తోత్రం, దశరథ ప్రోక్త శని స్తోత్రం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. మందపల్లి, తిరునల్లార్, శని సింగపూర్ వంటి శనికి సంబంధించినటువంటి ఆలయ క్షేత్రాలను దర్శించి శనికి తైలాభిషేకం చేసుకోండి. వెంకటేశ్వర స్వామిని పూజించడం, అలాగే సుబ్రహ్మణ్యుడిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు కుంభరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పొందుతారు. ఈ పరిహారాలన్నీ పాటించడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం కుంభరాశి వారికి ఈ యొక్క ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో తొలగి శుభ ఫలితాలు పొందగలరు. కుంభరాశి వారు అప్పుల విషయాల్లో, ఖర్చుల విషయాల్లో, రాజకీయ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారి మాటతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అందరినీ ఈ సంవత్సరం గుడ్డిగా నమ్మకుండా ఆచితూచి వ్యవహరించి ముందుకెళ్ళాలని సూచన చేస్తున్నాను. తదుపరి రాశి, ఆఖరి రాశి అయినటువంటి మీన రాశి యొక్క శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం మీన రాశి యొక్క ఫలితాలు. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ముఖ్యంగా మార్చి 2026 నుండి ఏప్రిల్ 2027 మధ్య ఉన్నటువంటి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి మీన రాశికి ఉంది. మీన రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026-27 మధ్య శని జన్మ రాశిలో ఉండడం, ఏలినాటి శని ప్రభావం ఉండడం, అలాగే మీన రాశి వారికి రాహు వ్యయ స్థానం, కేతు 6వ స్థానంలో అనుకూలంగా ఉండడం, ఇక మీన రాశి వారికి బృహస్పతి
పంచమ స్థానంలో అనుకూలంగా ఉండడం చేత మీనరాశి వారు ఏలినాట్యంలో ఉన్నప్పటికీ 2026-27 మీకు కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరం. చాలామంది మీనరాశి వారు మేము ఏలినాట్యంలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం అనుకున్నప్పటికీ భయపడాల్సినటువంటి, ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ఈ సంవత్సరం శ్రీ పరాభవన సంవత్సరం మీనరాశి కలిసి వస్తుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి, శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు, కీర్తి, ధనం, సౌఖ్యం కలుగుతాయి, కుటుంబ సౌఖ్యం, ఆనందం ఈ సంవత్సరం పొందుతారు మీనరాశి వారు. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల పనులలో ఒత్తిళ్లు, ఖర్చులు అధికంగా ఉంటాయి. మీనరాశి వారు ధనాన్ని నియంత్రించి ఖర్చులు నియంత్రించుకోవాలి. అనుకోని ఖర్చులు, ధన వ్యయం మాత్రం జరుగుతూ ఉంటుంది. మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో లాభం, ప్రమోషన్లు ఉంటే కలిసి వస్తాయి. కానీ ఏది ఆశించద్దు, మీ ప్రయత్నం చేయండి, శుభ ఫలితాలు ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత జాగ్రత్తలు పాటించండి. మీనరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం సత్ఫలితాలు ఉంటాయి. మీనరాశి స్త్రీలకి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం అనేటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీనరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. మొత్తం మీద మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత మార్పు వచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. ఆదాయాలు పెంచుకునే ప్రయత్నాలు కొంత కలిసి వచ్చినప్పటికీ ఖర్చులు మాత్రం తగ్గ, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మీనరాశి వారు చిలకమర్తి పంచాంగరీత్యా శ్రీ పరాభవనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి ఈ క్రింది పరిహారాలు మీరు పాటించాలి. ముఖ్యంగా మీనరాశి వారి శ్రీ పరాభవనామ సంవత్సరంలో దక్షిణామూర్తిని పూజించడం, దత్తాత్రేయుని పూజించడం, అలాగే మీనరాశి వారు విశేషించి నవగ్రహ పీడా స్తోత్రం, గురు దక్షిణామూర్తి స్తోత్రం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను నిత్యం పారాయణం చేయండి. తిరునల్లార్, మందపల్లి, శని సింగపూర్ వంటి శని క్షేత్రాలను దర్శించి శనికి తైలాభిషేకం చేసుకోవడం, కనీసం 6 నెలలకు ఒకసారి నవగ్రహాలకి శనికి తైలాభిషేకం వంటివి చేసుకుంటే మరింత శుభ ఫలితాలు మీనరాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో పొందగలరు. పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకుంటూ వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో జాగ్రత్తగా ముందుకెళ్ళినట్లయితే ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది, శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ శ్రీ పరాభవనామ సంవత్సరం మీనరాశికి ఏలినాటి ఉన్నప్పటికీ మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు అధికంగా ఇస్తుందని మరొక్కసారి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ మరొక్కసారి శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ, శ్రీ పరాభవనామ సంవత్సరం చాలా విశేషమైనటువంటి ప్రత్యేకమైన సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మేషరాశి నుండి మీనరాశి వరకు గోచారపరంగా ఉన్నటువంటి ఈ ఫలితాలని ఒక్కొక్క రాశికి వివరంగా అందించడం జరిగింది. నేను చెప్పినటువంటి ఈ వివరాల ఆధారంగా శుభ ఫలితాలు ఉన్నటువంటి రాశులు ముఖ్యంగా వృషభ, మిథున రాశులు, కన్యా, తులారాశులు, అలాగే ఏవైతే మధ్యస్థ ఫలితాలు ఉన్నటువంటి మీనరాశి కావచ్చు, మకర రాశి కావచ్చు, ఇటువంటి మధ్యస్థ ఫలితాలు ఉన్నటువంటి రాశులు కావచ్చు, అలాగే కొంచెం చెడు ఫలితాలు అధికంగా ఉన్నటువంటి మిగిలిన రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో శ్రీ పరాభవనామ సంవత్సరంలో చెప్పినటువంటి పరిహారాలను పాటించుకోవడం చేత ఆ యొక్క దోషాల నుండి బయటకు వచ్చి శుభ ఫలితాలు పొందుతారు. అందువల్ల చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఇది గోచార గ్రహస్థితిని అనుసరించి ఈ ఫలితాలు తెలియజేస్తున్నాను. మీరు ఈ ఫలితాలని మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం ఏ నక్షత్రం ఉన్నదో, ఏ నక్షత్ర ప్రకారం ఏ రాశి ఏర్పడిందో దాని ప్రకారమే ఈ గోచార ఫలితాలను తీసుకోవాలి తప్ప మేము ఈ మాసంలో పుట్టాం కాబట్టి ఈ రాశిని మాత్రం తీసుకోకూడదని తెలియజేస్తూ, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము, ప్లేస్ని బట్టి మీ నక్షత్రము, ఆ నక్షత్రం ద్వారా వచ్చిన రాశికి
ఇప్పుడు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీకు అందించినటువంటి ఈ గోచార ఫలితాలు సరిపోతాయని తెలియజేస్తూ అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు కోరుకుంటూ ఈశ్వరుని యొక్క అనుగ్రహం ప్రేక్షకులందరికీ కలగాలి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరూ విజయాలు పొంది లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.